ఇప్పుడు ఊరికి వెళ్ళాడు ఆ ఫైసలు. ఊరికి వెళ్ళిన ఫైజలా? సాదికేనా? పోనీ పోనీ పోనీ. సమస్య ఏంటండి? మేము ఫైజల్ని చూడడానికి వచ్చాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అది నీకెందుకు? ఇప్పుడు ఎందుకు కోపడుతున్నా? నేను అరిస్తే ఏం చేస్తావు? రేయ్, మా ఊరికి వచ్చి నా ముందు సీన్ అవుతావా? ఇంకో ఊర్లో వచ్చి గొడవకు పడకు. సైలెంట్ గా ఉంటా. చూసారా ఎలా రెచ్చిపోతున్నాడు? సైలెంట్ గా ఉంటా. నువ్వు అడుగు. ఉండరా అన్నా, ఆ విషయం ఎందుకులేనా? మొబైల్ షాప్ లో పనిచేసే ఆ ఫైసల్ ఇల్లు ఎక్కడుంది? ఇలా మాట్లాడు బాగుంది. ఇదిగో ఇదే. అన్నా నేను వెళ్ళొస్తాను. రా. అల్బీ దిగదని చెప్పాను. రషీద్, నువ్వు వెళ్ళి చూడు. అలాగేనా? లోపలికి వెళ్ళి చూసొస్తాను. అల్బీ, నువ్వు ఎందుకు అందరి దగ్గర గొడవ పడుతున్నావు? రీ, సమస్య ఏంటో నాకు తెలుసు. పక్కూరు లేకుండా సీన్ ఎక్కువ. సరే, మూసుకుంటాలే. ఫైసల్ లేడా? ఫైసల్ లేరే. మీరెవరు? అమ్మా ఏంటమ్మా? మేము పక్కూరు నుండి వస్తున్నాం. ఫైసల్ కి ఫ్రెండ్స్ మీ. తను కొంచెం అర్జెంట్ గా కలవాలి. కానీ వాడిక్కడ లేడు కదా. మేము మధ్యాహ్నం నుంచి ఫోన్ చేస్తున్నామమ్మా. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కొట్టుకెళ్ళి అడిగితే వాళ్ళ అడ్రస్ ఇచ్చారమ్మా. ఆయన ఊరు వెళ్ళారు. ఆయనకి ఎగ్జామ్ ఇప్పుడు. నీ దగ్గర అడిగారా? పిల్లని తీసుకెళ్ళి లోన్ పడుకో, నేను మాట్లాడుకుంటాను. అమ్మా, వాడికి కాల్ చేయడానికి వేరే నంబర్ ఉందా? నాకు అదేమీ తెలీదు బాబు. మీరు వెళ్ళి రేపు రండి. ఇక్కడ మేము ఆడవాళ్ళం మాత్రమే ఉన్నాం. అమ్మా, వాడు వచ్చిన వెంటనే తీసుకువెళ్లిన వస్తువుని తిరిగి తెచ్చిమను. మొబైల్ ఏదైనా ప్రాబ్లం అయితే మీరు షాప్ లోకి వెళ్ళి అడగండి. నువ్వు కాస్త మాట్లాడకుండా ఉంటావా? నేను ఇక చూడనా, మాట్లాడుతున్నానుగా. ఇలా నెమ్మదిగా అడిగితే వాళ్ళు అసలు ఏం చెప్పరు. అల్బీ, మనం ఇంకో ఊరికి వచ్చి గొడవ పెట్టుకోలేం. పెట్టుకున్నామంటే పోలీసు ఇన్వాల్వ్ అవుతారు. సైలెంట్ గా కూర్చో. ఇది అయ్యలే. అక్క, సమస్య ఏంటి? జిన్సీ, వీళ్ళు అబ్బాయిని ఎత్తుకుంటూ వచ్చారు. వాడిక్కడ లేరని ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు. నా మాట వినరా మామ. పదరా. ఇక్కడ ఆడవాళ్ళే ఉన్నారు. ఇక్కడికి వచ్చి గొడవ చేయకండి. మర్యాదగా ఇక్కడి నుంచి బయలుదేరండి. కలుగుదామని వచ్చాం అంతే. గొడవ కోసం రాలే. మాకు అర్థమైంది, వెళ్తున్నాంలే. రే పదరా, వెళ్దాం. సమస్య ఏం లేదునా? అక్క, ఆ మీరు తలుపేసుకు పడుకోండి, మేము బయటే ఉంటాం. నువ్వు రా. సరే సరే, నువ్వు లోపలికి పదా. హలో, నేనే ఫైజల్ని. నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళి చచ్చావు? నీకెంతసేపు నుంచి ఫోన్ చేస్తున్నాను, నువ్వు ఇంకా వెళ్ళి చేరలేదా? నువ్వే సమస్య తీసుకొచ్చి పెట్టెళ్ళావు? ఏంటి సమస్య? ఫోన్ ఆఫ్ అయిపోయింది. ఊరికి అరవకుండా విషయం ఏమిటో చెప్పు. నిన్ను వెతుక్కుంటూ కొంతమంది ఇంటికే వచ్చేశారు. బండిలో ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పి అన్న చెప్పారు. మరి వాళ్ళు ఏం చెప్పారు? ఏవో కొన్ని వస్తువులు తీసుకెళ్లి ఇవ్వాలంట. వాళ్ళలో ఎవరో కూడా వివరంగా చెప్పలేదు. అమ్మకు డౌట్ వచ్చి జిమ్షన్ పిలిచారు. అప్పుడు వెంటనే వెళ్ళిపోయారు. వాళ్ళు అసలు ఎవరు, ఏంటి విషయం? ఏమో నాకు తెలీదు. అయినా ఫైజల్ ఊర్లో నేను ఒక్కడనేనా? పాప పడుకుందా? సాయంత్రం శ్వాస పీల్చుకోవడానికి కష్టపడింది. నువ్వు పంచే పాపని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. తగ్గకపోతే తాలిక్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళు. డాక్టర్ రేపు ఉదయాన్నే తీసుకురమ్మన్నారు. నువ్వు ఏదైనా తిన్నావా? రూమ్ దొరికిందా లేదా? తీసుకున్నాను. ఫుడ్ పార్సల్ పెట్టాను. అమ్మ పడుకున్నారా? నిన్ను వెతుక్కుంటే మనుషులు రావడం వల్ల అమ్మ నాతో గొడవ పడింది. ఆవిడికి వయసైంది కదా, కాస్త వదిలే. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారండి. ముందు నువ్వు పడుకో, వెళ్ళు. అసలే లేట్ అయిపోయింది. అర్థమైందా? సరే.
సార్ ఏది వచ్చినా సరే ఇదే, ఎటువంటి ఆప్షన్ లేదు. అర్థమైందా? డబ్బులు తర్వాత ఇచ్చినా పర్వాలేదు. చెప్పండి ఆలోచించి మేడం చెప్పండి. ఏం కావాలి? మిస్టర్ లతీఫ్. లతీఫనా? ఆ, తనే. ఆ, చెప్పండి మేడం. కూర్చోండి. ఏం కావాలి మేడం? मैं 2 दिन से सोया नहीं, मुझे अच्छे से सोना है. బ్లాక్ పేపర్ ఆర్ చాక్లెట్? कैडबरी. రా. రా. ఏంటన్నా? క్యాడ్బెరీ. సగం ఎక్కడుంది, మిగతా సగం ఎక్కడుంది? లేదని చెప్పు. లేదు. కూర్చో, నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. పైసలు దాన్ని తీసుకొని పారిపో వెంటనే. అక్కడ ఉండదు, పారిపో. పోలీసుల దౌర్జన్యం నశించాలి. పోలీసుల దౌర్జన్యం నశించాలి. వదిలిపెట్టాం, వదిలిపెట్టాం. ఎవరికి మేము వదిలిపెట్టాం. వదిలిపెట్టాం, వదిలిపెట్టాం. ఎవరికి మేము వదిలిపెట్టాం. పోలీసుల దౌర్జన్యం. ఇన్ని సంవత్సరాలుగా జిల్లా పరిషత్ పదవి కంటే దేనికి ఆడవాళ్ళు పోటీ చేయలేదుగా. ఈ బై ఎలక్షన్ లో ఒకరినైనా రానివ్వు. ఈ రిజర్వేషన్ ఉండడం వల్లే కదా బ్లాక్ లోనే అమ్మాయిలు వస్తున్నారు. సహీరా చెప్పేది కూడా నిజమే కదా. ఒకళ్ళు ఇద్దరు అమ్మాయిలు ఎమ్మెల్యే అయితే మన పార్టీకే కదా పేరు వస్తుంది. మొగళ్ళు రావడంలో ఏంటి గొప్పలేదంటారా? మన వాళ్ళు ఎవరైనా అమ్మాయి ఎమ్మెల్యేగా వస్తే నీ లింగి పంచి ఊడిపోతా. చెప్పు. నమస్తే అన్న. అన్నా, మన దగ్గరకు ఒక వస్తువు వచ్చింది. 999 గోల్డ్, దుబాయ్. ఎవరొచ్చారు? ఫోటో ఉందా? సీసీటీవీ ఉందే, కానీ బుర్కా వేసుకుని వచ్చాడు. కావాలంటే ఫోటో పంపిస్తాను, అదంత క్లియర్ గా ఉండదన్నా. నువ్వు పని చేయి. అన్నా. వాట్సాప్ లో నేను ఒక ఫోటో పంపిస్తాను, అది చూసి చెప్పు. అవునా? వాడు వీడే అన్నా. ఇమ్తియాజ్, వెంటనే మన కుర్రాళ్ళని వెళ్ళమని చెప్పు. కారులో ఇంకెవరో ఉన్నారన్నా, వెంబడించి వెళ్ళినా పట్టుకోలేకపోయాం. ఆ, సరే పెట్టే. అన్నా, ఒక విషయం, వాడు బార్డర్ దాటాడనుకోండి, వాడు మీ చేతికి అస్సలు చిక్కడన్నా. రే, లో స్పీకర్లు పెట్టు. చెప్పన్నా. నువ్వెక్కడున్నావు? అన్న, ఒక చిన్న పని మీద ఎగ్జామినేషన్ ఆఫీస్కి వెళ్తున్నా. ఆ దొంగ వెధవ ఇక్కడేరా ఉన్నాడు. ఆ సరుకు అమ్మడానికి మనోడి దగ్గరికి వచ్చాడు. పట్టుకున్నారా? ఇమ్తియాజ్ చేతికి చిక్కుండేవాడు, కానీ తప్పించుకున్నాడు. మనుషుల్ని పంపించాను. అయితే నేను ఇప్పుడే కాసర్గోడ్కి వెళ్తానన్నా. ఆ, సరే పెట్టేసే. ఆ సిమ్ తీసి పడే. ఇప్పుడు మన దగ్గర 12 గంటలు మాత్రమే టైం ఉంది. సిమ్ముని